హలో గైస్, ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చూసే వాళ్ళంతా ఏదైతే జరగాలి అనుకుంటున్నారో ఆ సీన్ నేటి ఎపిసోడ్లో జరిగిపోయింది. శ్రీవల్లి భాగవతం మొత్తం బయటపడడంతో ఆగ్రహించిన రామరాజు ఆమెను జుట్టు పట్టుకుని బయటకు గెంటేస్తాడు. తస్సదయ్య ఇంటి పెత్తనం చేతికి వచ్చిన తర్వాత శ్రీవల్లిలోని అన్ని కోణాలను చూపించేస్తుంది. ముఖ్యంగా ప్రేమ నర్మదలకు పట్టపగల చుక్కలు చూపిస్తుంది. గొర్రెమామ అండతో చెలరేగిపోవడాన్ని నిన్నటి ఎపిసోడ్లో చూసాం. ఇక ఈరోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమవుతుంది అంటే, ఇంట్లో నుంచి కాలు పెట్టాలన్నా నాకు చెప్పాల్సిందే అని హుకుం జారీ చేస్తుంది శ్రీవల్లి. దానితో ప్రేమ నర్మదలు కుమిలిపోతున్నారు. చూడక్క, ఆ బల్లిదానికి పెత్తనం వచ్చేసరికి ఎలా రెచ్చిపోతుందో అని నర్మదతో అంటుంది ప్రేమ. ఆ మాటతో నర్మద, అది చేస్తున్న అతి గురించే నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ బల్లి చేతికి పెత్తనం రావడం వెనుక ఏదో పెద్ద ప్లాన్ ఉండే ఉంటుంది. మీ నాన్న వాళ్ళకి మామయ్య గారికి ఇంతకుముందు చాలా గొడవలు జరిగాయి, కానీ నిన్న గొడవ జరిగిన వెంటనే బల్లి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతానని డ్రామా చేసింది. ఇంట్లో వాళ్ళంతా మామయ్య గారికి అవమానం జరగడమే కారణమని అనుకున్నారు. మామయ్య గారికి జరిగిన అవమానంతో ఆవిడ ఒక్కదానికే బాధ ఉన్నట్లు నటించింది. ఆ వల్లి పుట్టింటికి వెళ్ళిపోతానని నాటకం వేసిన మరుసటి రోజే మామయ్య గారు వల్లికి పెత్తనం ఇచ్చారు. అంటే వల్లి డ్రామా వెనుక ఖచ్చితంగా వాళ్ళ అమ్మహస్తం ఉంది అని అంటుంది. ఆ మాటతో ప్రేమ, ఖచ్చితంగా అదే ఉంటుందక్క, ఇలా పెత్తనం తీసుకోవడం వెనుక వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుందని అడుగుతుంది ప్రేమ. దానితో నర్మద, ఆల్రెడీ అబద్ధాలు చెప్పి మోసాలు చేసి బావగారితో వల్లికి పెళ్లి చేశారు. ఇప్పుడు ఈ పెత్తనం తీసుకుని మన కుటుంబానికి ఏదో హాని తలపెడుతున్నారు అని అంటుంది. అయితే మనం వెంటనే వాళ్ళ మోసాన్ని బయట పెట్టకపోతే వాళ్ళ మామయ్య గారిని నిలువున ముంచేస్తారని అంటుంది ప్రేమ. అవును ప్రేమ, మామయ్య గారిని మనం కుటుంబాన్ని వాళ్ళ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. అందుకే మనం ఎక్కడైతే వెతకడం ఆపేశామో అక్కడి నుంచే వెతకడం మొదలు పెడదాం అని అంటుంది. ఆ బస్తీలో వాళ్ళ ఇల్లు ఎక్కడో కనిపెట్టి ఆ ఇంటి ముందు మామయ్య గారిని నిలబెడదాం, వాళ్ళ అసలు రంగుని మామయ్య గారు కల్లారా చూసేలా చేద్దామని బయలుదేరుతారు ప్రేమ నర్మదలో. ఇదిలా ఉండగా, అవునట్టు బస్తీలో ఇల్లును వెతికి బయట పెట్టడం ఎందుకు? ఆల్రెడీ బయటపెట్టిన ఇల్లు, అదే భాగ్యం ఆ బంగ్లా మాదే అని నాటకమాడి పెళ్లి చేసింది ఉంది కదా, అది వాళ్ళది కాదు, అద్దెకు తీసుకున్నదని ఆ ఇంటి ఓనర్ చెప్తున్నారు కదా, అదే విషయాన్ని రామరాజుతో చెప్పొచ్చు కదా, కల్లారా చూపించవచ్చు కదా, ఇలా కుక్క తొక్క పట్టుకుని గోదావరి ఎదడం ఎందుకమ్మా అని వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యి ఆ ఇంటి దగ్గరికి రామరాజుని తీసుకువెళ్తారు. ఇదిలా ఉండగా ఇక ఇంట్లో ఆనందరావులు సైకిల్పై ఇడ్లీలు అమ్మడానికి సిద్ధమవుతూ, చట్నీలో ఇడ్లీ పడినా పర్లేదు కానీ మీరు మాత్రం ఆ నర్మదా కంట్లో పడకుండా ఉండండి, ఆ పిల్ల మనపై తోకతొక్కిన నాగపాములా లేస్తుంది, పొరపాటున మన బండారాన్ని బయట పెడితే ఆ రామరాజు మనల్ని చంపేస్తాడు, మన అమ్మాయి కాపురం రోడ్డున పడుతుంది అని గుర్తుంచుకోండి అంటూ జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది భాగ్యం. అయ్య బాబోయ్, నిజమేనండి ఆవిడ గారు, అందుకే నా జాగ్రత్తలో నేనుండి కొత్త గడ్డపు రెడీ చేసుకున్నాను, నన్ను ఆ నర్మదే కాదు ఆ బ్రహ్మదేవుడు కూడా గుర్తుపట్టలేరు, నేను వెళ్ళి సైకిల్ తీస్తాను అని పట్టుకుని వచ్చి అని అంటూ తలుపు తీస్తాడు ఆనందరావు. తలుపు తీసేసరికి ఎదురుగా రామరాజు ఉంటాడు. బిత్తరపోతాడు ఆనందరావు, భయంతో వణికిపోతాడు. ఇంతలో భాగ్యం కూడా వస్తుంది. రామరాజును చూసి షాక్ అయిపోతుంది. ఇక రామరాజు వెంట ప్రేమ నర్మదలు కూడా ఉండేసరికి చచ్చామ్రా దేవుడా అని కళ్ళు తెలుస్తారు భాగ్యం. ఇక చూశారు కదా మామయ్య గారు, ఇది వీళ్ళ ఇల్లు, ఇది కూడా సొంతం కాదు మామయ్య గారు, అద్దె ఇల్లు. ఈరోజు మనకు చూపించిన ఇల్లు పెళ్లి కోసం 2 రోజులు అద్దెకు తీసుకున్నారు. ఆవిడ చేతుల్లో దోశ క్యాన్లు ఇడ్లీ క్యాన్లు చూస్తున్నారు కదా, ఇదే వీళ్ళ వ్యాపారం. ఇక ఆనందరావు భయపడుతూనే, అంతేనండి బావగారండి, కొన్నాళ్ళు ఫైనాన్స్ వ్యాపారం మానేసి ఇడ్లీ దోశ వ్యాపారం చేయమన్నారు, తొందరలోనే నేను బంగారు ఇడ్లీ అమ్ముతానండి, మా పంతులు చెప్పినట్లుగానే నేను ఈ వ్యాపారంలోకి షిఫ్ట్ అయిపోయానండి అని అంటాడు. దానితో రామరాజు ఆనందరావుని లాగిపెట్టి కొడతాడు. నా పెద్ద కొడుక్కి ఇన్ని మంచి సంబంధాలు చూసినా ఎదురింటి వాళ్ళు చెడగొట్టారు, నా కొడుక్కి నేను పెళ్లి చేయలేని అసమర్థునని మిగిలిపోతానని ఏడ్చాను, నా నిస్సహాయతని అవకాశంగా తీసుకుని నన్ను ఇంత మోసం చేస్తారంటూ నిప్పులు కక్కుతాడు రామరాజు. కోటలో ఆస్తులు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేసిందే కాకుండా మోసం చేయలేదని అంటారా, సిగ్గు లేకుండానే దులిపేస్తాడు. దానితో భాగ్యం, అంటే వదిన గారండి 100 అబద్ధాలు ఆడినా సరే పెళ్లి చేయమన్నారు కదండి అని అంటుంది. ఆ మాటతో రామరాజు, చిచ్చి ఆపు, నీ నాటకాలు, అబద్ధం అంటే మోసం చేసి పెళ్లి చేయడం కాదు అని అంటాడు. అయ్య బాబోయ్ వదిన గారండి, మా అల్లుని మేము దేవుడిగా చూస్తాం, అలాంటి ఆయనతో మేమెందుకు ఆడుకుంటామండి అని అంటుంది భాగ్యం. ఆ మాటతో పెద్దోడు, ఏంటి నా జీవితంతో ఆడుకోలేదా, పెళ్లి ఖర్చుల కోసం నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకోవడం అది ఆడుకోవడం కాదా అని అంటాడు. ఆ మాటతో బిత్తరపోతాడు భాగ్యం ఆనందరావులో. ఏంట్రా పెద్దోడా, పెళ్లి ఖర్చుల కోసం వీళ్ళకి 10 లక్షలు ఇచ్చావా అని అడుగుతాడు రామరాజు. అవును నాన్నగారు, రేపు పెళ్లి పెట్టుకుని డబ్బులన్నీ ఫైనాన్స్లో ఇరుక్కుపోయాయని పెళ్లిని వాయిదా వేద్దాం, లేదంటే 10 లక్షలు ఇవ్వమని అడిగారు, నా పెళ్లి ఆగిపోతే మీరు తట్టుకోలేరని నేను వడ్డీకి తెచ్చి వీళ్ళకి 10 లక్షలు ఇచ్చాను, అప్పటి నుంచి తిరిగి ఇవ్వడం లేదని జరిగింది మొత్తం చెప్పేస్తాడు పెద్దోడు. దానితో ఆనందరాజు, బావుగారు జరిగిందేదో జరిగింది, ఎలాగో పెళ్ళి అయిపోయింది, ఇక మనం చేసేదేమీ లేదు కదా అని అంటాడు. ఆ మాటతో రామరాజు,
ఏంట్రా చేసింది ఇది లేదు, చంపేస్తానరా నిన్నంటూ ఆనందరావు పీక పట్టుకుని పైకెత్తేస్తాడు రామరాజు. ఆయన గారండి అంటూ భాగ్యం క్షమించమని రామరాజును వేడుకుంటుంది. రే, నాకు తెలియకుండా నా కొడుకు దగ్గర 10 లక్షలు తీసుకున్నారు, అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు. ఇదంతా చూస్తుంటే మీరంతా పెద్ద ప్లాన్తోనే మీ అమ్మాయి కోడలుగా పంపించారని అర్థమవుతుంది. అందుకే మీ అమ్మాయిని ఒక్క క్షణం కూడా మా ఇంట్లో ఉండనివ్వనని అంటాడు. సీన్ కట్ చేస్తే నాకు ఇంటి పెత్తనం వచ్చేసిందో, నన్ను ఇంకెవరూ ఆపలేరు అని సంబరపడుతూ ఉండగా ఆనందరావు వెళ్ళి ఎగిరిపడతాడు. ఇంతలో రామరాజు ఆవేశంగా వస్తాడు. ఆ వెనుక నర్మద, ప్రేమ, మిగిలిన బ్యాచ్ అంతా వచ్చేసరికి బెత్తరపోతుంది శ్రీవల్లి. ఒసై, పెద్ద కోడల రూపంలో నా ఇంటికి దేవత వచ్చిందని సంబరపడ్డాను, కానీ నా కుటుంబాన్ని కూల్చే చీడపురుగు వచ్చిందని ఈరోజు అర్థమైంది. మామయ్య గారండి, అది కాదండి అని శ్రీవల్లి ఏదో చెప్పుబోతూ ఉంటే, నోర్ముయ్, ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పో, బయటికి పో, రే పెద్దోడా దీని బయటికి గెంటేరా అని అంటాడు. దానితో పెద్దోడు శ్రీవల్లి చేయి పట్టుకుని బయటికి ఈడ్చి పారేస్తాడు. నర్మదా, ప్రేమలు శ్రీవల్లి మొహంపైనే తలుపులు వేసేస్తారు. శ్రీవల్లి ఏడ్చుకుంటూ బయటకు పోతుంది. కుమిలి ఏడుస్తుంది. కూతుర్ని పట్టుకుని బోరను ఏడుస్తారు భాగ్యం, ఆనందరావులు. ఇదంతా ఎలా జరిగిపోతే ఇది సీరియల్ ఎందుకు అవుతుంది? కానీ అమ్ముడు అంటే నిద్రలో నుంచి లేస్తాడు ఆనందరావు. అంటే ఇదంతా అతని కన్నా కళ అన్నమాట. సో ఇది ఈరోజు ఎపిసోడ్లో ట్విస్ట్లో. మళ్ళీ మరో ట్విస్ట్తో మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం.